ఫోర్స్డ్ రిజిగ్నేషన్ చేపిస్తే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే యూ కెన్ నెగోషియేట్ విత్ యువర్ కంపెనీ. ఈ రిజైన్ చేసేది అనేది ఖచ్చితంగా మీకు ఏదైతే టర్మినేషన్ ఫోర్స్ రిజిగ్నేషన్ అనేది మేనేజ్మెంట్ లెవెల్లో తీసుకున్న ఒక డెసిషన్ అనమాట. సో ఆ డెసిషన్ కి మీరు కట్టుబడి ఉంటారు. అండ్ టీమ్ లీడర్ లేకపోతే హెచ్ఆర్ ఉంటారు, వాళ్ళ చేతిలో ఏముంటది అంటే ఈ 3 months ని మేబీ పెంచే అవకాశం. ఒకవేళ మీది మిడ్ రేంజ్ కంపెనీస్ అయితే ఈ 3 months శాలరీని మనము 3 months అంటే నాకు కష్టం అండి, నాకు కనీసం 4 to 5 months ఇస్తే నేను ఫ్యామిలీ నడుపుకోవడానికి నాకు యూజ్ అవుద్ది అని మీరు అడగచ్చు అనమాట. సో వాళ్ళు కొంచెం హెల్ప్ చేసే అవకాశం ఉంది ఇక్కడ. సో అక్కడ మీరు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. రెండోది వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీస్ అనమాట. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడైతే మీరు ఫోర్స్ రిజిగ్నేషన్ టర్మినేషన్ అయిపోతే ఇన్సూరెన్స్ పాలసీ కూడా వెళ్ళిపోతుంది. సో అలా కూడా వెళ్ళకుండా ఒక 2 months 3 months ఎక్స్టెండ్ చేయమని అడగచ్చు. ఎందుకంటే బై ఛాన్స్ ఇంట్లో కానీ ఏదన్నా ఇష్యూ జరిగితే హెల్త్ రిలేటెడ్ గా ఆ ఖర్చుతోనే ఈ 3 months 6 months శాలరీ మీకు ఏ మూలకి సరిపోతుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఖచ్చితంగా ఒకవేళ ఫోర్స్ రిజిగ్నేషన్ అడిగితే అట్లీస్ట్ ఇన్సూరెన్స్ పాలసీనైనా ఒక 2 months 3 months కంటిన్యూ చేయమని మీరు అడిగితే మంచిది అని అయితే ఇంకోటి చెప్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఏదైతే కంపెనీ ఈ 3 months పే అనేది ఉందో అది కూడా మీరు చూసుకోవాలి. మొత్తం ఈ 2 points అయితే ఖచ్చితంగా చూసుకోవాలి.